ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. మనము గత 2 వారాలుగా ఆధ్యాత్మికంగా మన ముందు తరాల వాళ్ళకి మన క్రైస్తవ జీవితంలో మనం చూపించవలసిన గుణాలను గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఆ 7 అంశాల్లో క్రితం వారం వినుట అనే అంశం చూసాము. రోమపత్రికలోని 10వ అధ్యాయము 17వ వచనములో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని ఉంది. మరి మూలవాక్యం ఏంటండి? ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను అని ఏదైతే దేవాది దేవుడు ఆయనే తన యొక్క కుమారునికి పరిశుద్ధాత్ముడితోనూ చెప్పడం మనం చూసాం కదా. అలాగా మన ముందు తరాల వాళ్లకు కూడా నడిపించగలమని దేవాది దేవుని నోట మన గురించి మాట్లాడుకోవాలని అనుకుంటూ వచ్చాం కదా. దేవుడు మన ద్వారా ఎంత కార్యాలు ఈ భూమి మీద జరగాలని నిర్ణయించి మనల్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ ఏర్పాటులోని విశ్వాసం అనే విషయం గురించండి. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నారు. మరి వినుట క్రీస్తును గూర్చిన మాట ఏమిటండి? మత్తయి సువార్తల 3వ అధ్యాయంలో క్రీస్తుని గురించి యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆకాశంలో ఎవరు మాట్లాడారండి? తండ్రి అయిన దేవుడు ఈయనే నా ప్రియ కుమారుడు. ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఆదాములాగా యేసు ప్రభువు వింటారా వినరా అని తండ్రి బాప్తిజం తీసుకోవడానికి లోబడతారా, విధేయత చూపిస్తారా అని ఎదురు చూశారండి. కనుకనే ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని యేసు ప్రభు బాప్తిజం తీసుకోవటానికి యోహాను వద్దకు వచ్చి బాప్తిజం పొందారో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనలోకి వచ్చారు. అప్పుడు నేను ఆనందించాను అనే మాట. లోబడిన తర్వాత, విధేయత చూపించిన తర్వాతనే తండ్రి నేను ఇతని యందు ఆనందించుచున్నాను అన్నారు. ఏదైతే అబ్రహాము ఎలా అయితే చెప్పారో మన గురించి కూడా మనం మన జీవితంలో వినుట వలనను విశ్వాసముతోనూ నడవటము అనేది దేవుని యొక్క కార్యం అండి. మరి ఆ విశ్వాసములో మనం ముందుకు సాగటానికి వాక్యము హెబ్రీ పత్రికలో ఉంది కదండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. విశ్వాసమునకు కర్తగా యేసు ప్రభు మనకు ఉన్నారని మన వాక్యం సెలవిస్తోంది. నిజమే కదండి. ఆయన విశ్వాసముతో ఈ భూమి మీద తను ఏ పని అయితే చేయవలసి ఉందో అది తండ్రి నుంచి విని ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో ఆయనకి తెలిసి కూడా మనలందరినీ తండ్రి యొక్క కుమారులుగా చేసుకోవడానికి ఆయన భూమి మీదకి వచ్చి వెల చెల్లించారు. విశ్వాసము గురించిన మాటలు మనం చూడాల్సి వస్తే నాకు 2 స్త్రీల గురించి చెప్పాలని ఆశ కలుగుతోందండి. 2 గురించి మనం చూద్దాము. మొదటి స్త్రీ కానాను స్త్రీగా చెప్పబడిందండి. అంటే అన్యురాలు, మనలాగానే అన్యురాలు. మనమైతే దేవుని కృపలో మనము దేవుని రక్తంతో కడగబడి ముద్రించబడ్డాము. కానీ ఆమె యేసు ప్రభు ఏమి చెయ్యగలరు అన్నది ఆమె విని తన కుమార్తె విషయమై పరుగులు పెడుతూ వచ్చిందండి. మరి ఆమెను గురించి చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహుబాధ పడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేటుకు యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానులు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. ఆమె ఎంత తగ్గించుకుందండి. ఇక్కడ అన్యురాలుగా వచ్చింది. నన్ను ఇలా అన్నారే, ఇలా కుక్కతో పోల్చారే అని వెళ్ళిపోలా. నేను నీ కొరకు రాలేదు, నేను ఇశ్రాయేలీయుల వారి ఇంటి కోసం వచ్చాను కానీ నీలాంటి అన్యుల కోసం నేను రాలేదు అని అంత స్పష్టముగా యేసు ప్రభువు చెప్పినా కూడా ఆమె వెళ్ళలా. ఎందుకని అంటే ఈ లోకంలో యేసు ప్రభువు తప్ప తనను తన కుమార్తెను రక్షించగలిగిన వారు ఎవరూ లేరు, విడిపించగలిగిన వారు ఎవరూ లేరు అని విశ్వాసముతో ఆయన వెనక పిలుస్తూ, అడుగుతూ, ప్రాధేయపడుతూ
వచ్చింది. మనము కూడా మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేవుని యొద్దకు ఆ విధంగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనల్ని చూసి మన బిడ్డలు, మనతో ఉన్నవారు, మనలో ఉన్న ఆ విశ్వాసాన్ని చూసి మనల్ని కూడా అనుసరిస్తారు. ఈ అనుసరించడం అనే కార్యం జరగటం కొరకే దేవుడు ఈ దినాన మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారండి. మన యొక్క దైనందిన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో మనం దేవునితో ఏ విధంగా నడవగలము అనేది మన బిడ్డలు మనల్ని చూస్తూ ఉంటారు. మనల్ని పట్టే వాళ్ళు విశ్వాసంలో క్రీస్తుతో సహవాసం చేయటంలో ఎదుగుతారు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మన చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా మనల్ని పరికిస్తూ ఉంటారు. మనం ఎలాంటి క్రైస్తవ జీవితం కలిగి ఉన్నాము అనేది వాళ్ళు మన చుట్టూ క్రీస్తుని ఎరగిన వారు చాలా అబ్జర్వ్ చేస్తుంటారండి. కనుకనే మనము ఏదో అబ్రహాము గురించి ఆదికాండం 18వ అధ్యాయంలో 19వ వచనంలో వ్రాయబడి ఉందో, తన పిల్లలను తన ఇంటి వారును నడిపిస్తారు అని తండ్రి అయిన దేవుడే చెప్పినట్లుగా, మన గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుకున్నట్లుగా, వారు సంభాషించినట్లుగా మన జీవితంలో విశ్వాసములో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నామండి. సువార్త 15వ అధ్యాయంలోనే యేసు ప్రభువే అంటున్నారు ఇక్కడ. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అదండి, అలాంటి విశ్వాసం మనము కూడా కలిగి మన చుట్టూతో ఉన్న వారిని క్రీస్తు యందు విశ్వాసము కలుగునట్లుగా మనం వారిని నడిపించవలసిన వారంగా ఉన్నామండి. అలాగే ఇంకొక స్త్రీని తీసుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయంలో 1వ వచనమే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో నుండెను. మీరు చదవండి, 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదవండి. మీకు ఇక్కడ ఆ విధవరాలు గురించి తెలుస్తుంది. అన్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె నాకు న్యాయము తీర్చమని గోజాడినప్పుడు అతను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండేటటువంటి ఆ న్యాయాధిపతి విధవరాలు రోజు రోజు వచ్చి అడుగుతోందని ఆమెకి సహాయం చేశాడు. అలాగా అన్యాయమైన న్యాయాధిపతి ఆమెకి సహాయం చేసినప్పుడు నేను మీకు సహాయము చేయనా? మనం విశ్వాసంలో ఎక్కడా కూడా వీగిపోకుండా, మనము తొలగిపోకుండా విసుగక ప్రార్థన చేయటం గురించి యేసు ప్రభు ఒక ఉదాహరణ చూపించారండి. మనము కూడా ఆ విధంగా మన శ్రమలలో, నేను అడిగాను, ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, దేవుడు చేయలేదు అని ఆ సమస్యని, ఆ ప్రాబ్లంని మనం హ్యాండిల్ చేయటమో లేకపోతే వదిలిపెట్టేయటమో కాక విసుగక ప్రార్థన చేయమంటున్నారు, విశ్వాసముతో ప్రార్థన చేయమంటున్నారు. ఇక్కడ నా చిన్న సాక్ష్యం చెప్తానండి. నాకు ప్రమోషన్ రావాల్సి ఉంది, మా డిపార్ట్మెంట్ లో ఆలస్యం చేస్తున్నారు. ఎలిజిబుల్ పర్సన్, నేను ఎగ్జామ్ పాస్ అయ్యి నేను ఒక్కదాన్ని సీనియర్ గా ఉన్నాను అక్కడ ప్రమోషన్ కోసము. అక్కడ ఆలస్యం అవుతుంటే సాతాను నన్ను అడిగింది కదా, నువ్వు సిగ్గు అనిపించట్లేదా, చావక బ్రతికున్నావు ఎందుకని అడిగింది నన్ను. సాతాను చాలా స్పష్టంగా నన్ను అడిగింది. నేను సిగ్గుపడను, నా దేవుడు ఏ సమయంలో నాకు ప్రమోషన్ ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఆ సమయంలో ఇస్తాను అని చెప్పాను. దానికోతే సమాధానం చెప్పాను. కానీ దేవుడిని అడిగినప్పుడు దేవుడు వెయిట్ చెయ్యి అన్నారు. వెయిట్ అంటే మనకు అందరికీ ఏం తెలుసు, వేచి ఉండు అని అర్థం. కానీ నా సబ్ కాన్షియస్ లో దేవుడితో నేను అడుగుతూ ఉన్నట్లున్నాను ఆయన్ని. ఏ సమయానికి సాతాను ఈ రోజున అడిగిందో నెక్స్ట్ డే అదే సమయానికి నేను ఏ ప్రదేశంలో నా డ్యూటీలో నిలబడి ఉన్నానో అదే సమయానికి దేవుడు నాకు ఇచ్చిన మాట, విసుగు చెందక, వెయిట్ చేయటం అంటే ఏంటి ప్రభువా, వెయిట్ చేయటం అంటే ఏంటి ప్రభువా అని నేను దేవుడిని అడుగుతున్నట్టున్నాను. నా సబ్ కాన్షియస్ లో దేవుడు చెప్పిన మాట, విసుగు చెందక, వ్యధ చెందక ఎదురు చూడటం అన్నారు. విసుగు పడకూడదు, వ్యధ చెందటం అంటే బాధపడకూడదు. బాధపడుతున్నాము అంటే మనం దేవుడి మీద విశ్వాసము లేని వాళ్ళమనేది ఇక్కడ దేవుడు చెప్పిన మాట అన్నమాట. విసుగు చెందక, వ్యధ చెందక ఎదురు చూడటము అనే మాట ఇచ్చారు దేవుడు. అప్పుడు ప్రభా నాలోంచి ఏ దిగులు తీసేయండి, మీరు ఇచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, నా ప్రమోషన్ మీ చేతుల్లో ఉంది, అధికారుల చేతుల్లో కాదు, నేను వెయిట్ చేస్తాను అని చెప్పి హృదయం అంతటితో ఆయన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. వెరీ షార్ట్ పీరియడ్లో నా కొరకు ఒక గొప్ప ఆఫీసర్ని తీసుకుని వచ్చి 3 నెలల్లో నాకు ప్రమోషన్ ఇచ్చి ఆయన మళ్ళీ వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మనము విసుగు చెందక, వ్యధ చెందక ఎదురు చూసినప్పుడు, విశ్వాసముతో ఎదురు చూసినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసి ముగించుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మమ్మల్ని విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి నడిపించమని, మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ మీరు మాకు తోడై ఉంటానని, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయినా నీ వైపు చూస్తూ మేము పందెంలో పరిగెత్తేవారముగా
మమ్మల్ని మీ ఆత్మతో నింపి నడిపించమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ యందు విశ్వాసంలో బలపరిచి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరికైనా ప్రార్థన సహాయం అవసరమైనట్లయితే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి, మీకు ప్రార్థన సహాయాన్ని అందించగలము.